అందరికీ నమస్కారము. నా పేరు లక్ష్మి. మిస్టర్ సీఈఓ 20వ భాగము. రచయిత స్వర్ణ బొబ్బాల గారు. సురేష్ మెలకు వచ్చి కదలగానే ప్రభాకర్ పిఏ గమనించి ఫాస్ట్గా వెళ్ళి, బాబు, నిన్ను ఈ పరిస్థితిలోకి తీసుకొచ్చింది ఎవరు చెప్పు అని అడుగుతాడు. ఏమీ మాట్లాడకుండా ఒక సీరియస్ లుక్ ఇచ్చాడు. సురేష్, మీరు అలా చూస్తే ఎలా బాబు? ఎవరో చెప్తే మనం ఏదో ఒకటి చేయొచ్చు కదా అన్నాడు పిఏ. ఏమీ మాట్లాడకుండా కళ్ళు మూసుకున్నాడు సురేష్. డాక్టర్ వచ్చి చూసి కాన్సన్ట్రేషన్లోకి వచ్చాడు కదా. ఓకే అనుకొని ఇప్పుడు మీరు తనని ఏమీ ప్రశ్నలు అడగకండి. తను మళ్ళీ స్ట్రెస్ ఫీల్ అయితే చాలా కష్టం అని చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోయాడు. వీడి చావు నా చావుకు వచ్చింది కదా అనుకొని రూమ్లో నుండి బయటకు వచ్చి ప్రభాకర్కి కాల్ చేశాడు పిఏ. నా కొడుకు కాన్సన్ట్రేషన్లోకి వచ్చాడా? ఏమైనా చెప్పాడా అన్నాడు ప్రభాకర్. లేదు సార్, అడిగినా కానీ ఏమీ సమాధానం చెప్పలేదు అన్నాడు. చెప్పకపోతే నువ్వు ఊరుకుంటావా? ఎలాగైనా తెలుసుకోవాలి కదా. సరే, నేను వస్తున్నాను ఉండు అన్నాడు ప్రభాకర్. సార్, అబ్బాయిని ఇప్పుడే ఎలాంటి ప్రశ్నలు అడగకండి అని చెప్పారు డాక్టర్ అన్నాడు పిఏ. సరే, నేను వస్తున్నాను, వచ్చాక మాట్లాడదాం అంటూ కాల్ కట్ చేశాడు ప్రభాకర్. ప్రసన్న, రాధ ఇద్దరు రూమ్ షిఫ్ట్ చేయడం కోసం లగేజ్ ప్యాక్ చేసుకుంటూ ఉంటారు. పిల్లలు వచ్చి, అక్క, మేము హెల్ప్ చేయాలా అని హెల్ప్ చేస్తూ ఉంటారు పిల్లలు. మీరు ఊరుకొండ్రా, మేము చేసుకుంటుంటే. రాధా, ప్రసన్న, పర్వాలేదక్క, మేము కొంచెం హెల్ప్, మాకేమీ ప్రాబ్లం లేదులే, మేము చేస్తామంటూ హెల్ప్ చేస్తారు. పిల్లల హెల్ప్తో లగేజ్ ప్యాక్ చేసుకొని వెళ్ళొస్తాం. పిల్లలు, మీరు బాగా చదువుకోవాలి, టైంకి తినాలి, బాగా ఆడుకోవాలి, కొట్టుకోవద్దు, అందరూ కలిసిమెలిసి ఉండాలి అని జాగ్రత్తలు చెప్పారు రాధా, ప్రసన్న. ఇద్దరూ అలాగే అక్క అంటూ ఏడ్చారు పిల్లలు. అలా ఏడవద్దు అని చెప్పినా ఏడిస్తే బ్యాడ్ చిల్డ్రన్స్ అంటారు. మీరు గుడ్ చిల్డ్రన్ కదా అని రాధ కన్నీళ్లు తుడుచుకొని అవును అన్నారు అందరూ. వెరీ గుడ్, ఇలాగే ఉండాలి, ఎప్పుడు నవ్వుతూ అంది రాధ. అప్పటికే వాళ్ళు బుక్ చేసిన వెహికల్ రావడంతో అందరూ మరొకసారి బాయ్ చెప్పి వెళ్ళిపోయారు. రాధ, ప్రసన్న రూమ్కి వెళ్ళి అన్నీ నీట్గా సర్దుకునేసరికి చాలా లేట్ అవ్వడంతో ఫుడ్ ఆర్డర్ చేసుకుని తినేశారు. మనకి కుకింగ్ అసలు ఏమీ లేవు కదా, గిన్నెలు ఇంకా అన్నీ తెచ్చుకోవాలి అంది ప్రసన్న. వెళ్ళి తెచ్చుకుందాము అనుకొని ఇద్దరు ఫ్రెష్ అయ్యి కావాల్సినవన్నీ షాపింగ్ చేసుకొని వచ్చేశారు. చాలా అలసిపోయి ఉండటంతో అలాగే అన్నీ అక్కడ పెట్టగానే, ఇంకా నా వల్ల కాదు బాబు, ఏదైనా ఉంటే రేపు చూసుకుందాం, అయితే పడుకుంటాను నేను అని ఫ్లోర్ పైనే అలాగే పడుకుంది ప్రసన్న. ప్రసన్న అలా చూసేసరికి బాధగా అనిపించింది రాధకి. తనకి కూడా ఓపిక లేకపోయినా రాధ అలా పడుకుంటే చూడలేక బెడ్రూమ్లోకి వెళ్ళి చాప వేసి బెడ్షీట్ పరిచి పిల్లో పెట్టి రావే, పడుకుందు గాని, రేపు చూసుకుందాంలే, ఏదైనా ఉంటే అని ప్రసన్నని లేపి బెడ్రూమ్లోకి తీసుకువెళ్ళింది రాధ. ప్రసన్న పడుకోగానే రాధ బెడ్రూమ్లో నుండి బయటకు రాబోయి లేవడం గమనించి, పడుకోమన్నాను కదా, మళ్ళీ ఎందుకు లేస్తున్నావు అంది. రేపు నీకు ఒక్కదానికి ఇబ్బంది అవుతుంది కదా అంది రాధ. పర్వాలేదు, నేను చూసుకుంటాను, నువ్వు వెళ్ళి మళ్ళీ ఆఫీస్కి వెళ్ళాలి కదా, ఇప్పుడు రెస్ట్ తీసుకో అని రాధను వెళ్ళనివ్వకుండా ఆపేసింది ప్రసన్న. ఇద్దరు పడుకున్నారు. నన్ను కొట్టింది ఎవరు? నేను చాలామంది అమ్మాయిలతో ఎంజాయ్ చేశాను, వాళ్ళకి ఇష్టం లేకుండా అందులో ఎవరు తాలూకా అయి ఉంటారు, కానీ రీసెంట్గా అయితే ఎవరిని ఏం చేయలేదే, ఎవరై ఉంటారబ్బా అని ఆలోచించుకున్నాడు సురేష్. వర్షిని వాళ్ళు ఏమైనా చేపించారా అనుకున్నాడు. తను అయ్యే ఛాన్సే లేదు, ఎందుకంటే తను నన్ను పిఎస్కి పంపించింది కదా, ఇంకా నా గురించి ఏమీ ఆలోచించి ఉండదు, కానీ ఇది చేసింది ఎవరు అని ఆలోచిస్తూ ఉన్నాడు సురేష్. డార్క్ రూమ్లో కూర్చొని వైన్ గ్లాస్ చేతిలో పట్టుకొని సెట్ చేస్తూ, రాధని మెంటల్గా డిస్టర్బ్ చేయాలి అనుకుంటున్నావా? ఎంత ధైర్యం చేస్తావో ఇప్పుడు చెయ్యి, చూస్తా. రాధ మనం టచ్ చేయాలంటే ముందు నన్ను టచ్ చేయాలి, తనకి నేనున్నాను అనుకుంటూ గ్లాస్ ఖాళీ చేసి పక్కన పెట్టి చైర్లో నుండి విసురుగా లేచి వెళ్ళిపోయాడు అతను. మరుసటి రోజు ఉదయం రాధ లేచి ఫ్రెష్ అయ్యి చూసేసరికి అన్ని సామాన్లు ఎక్కడివి అక్కడే ఉండటంతో పాపం ఒక్కటే ఎలా సర్దుకుంటుందో ఏంటో, కానీ ఈరోజు నేను ఆఫీస్కి వెళ్ళాలి, తప్పదు అనుకొని ప్రసన్నతో నీకు కుదిరినంత వరకు మిగతాది ఈవినింగ్ వచ్చాక చూసుకుందామని అంది రాధ. సరే, ఈ ఒక్కరోజుకి నువ్వు బయట తినేసే, నేను ఫ్రెష్ అయ్యి అన్నీ సర్దుతాను అంది ప్రసన్న. సరే, నువ్వు కూడా సర్దినంత వరకే సర్దు, మిగతావి ఈవినింగ్ వచ్చాక చూసుకుందాం, నాకు టైం అవుతుంది, బాయ్ అనుకుంటూ వెళ్ళిపోయింది రాధ. కార్తీక్ శివాని దగ్గరికి వెళ్లకుండా డైరెక్ట్గా ఆఫీస్కి వచ్చేశాడు. రోజు లేటుగా వచ్చే కార్తీక్ కూడా ఈరోజు ఆఫీస్కి ఫాస్ట్గా రావడంతో క్రిష్ చూసి, అందుకేనేమో వర్షాలు ఇలా కురుస్తున్నాయి అన్నాడు. ఏమీ అర్థం కానట్లుగా చూసింది రాధ. మీ ఇద్దరు రోజు ఆఫీస్కి త్వరగా వచ్చారు కదా, అందుకే అన్నాడు క్రిష్. అప్పుడే అక్కడికి వచ్చిన కార్తీక్ అది విని, ఏంటి, నేనెప్పుడు ఆఫీస్కి ఫాస్ట్గా రాలేదా, ఈరోజే ఫాస్ట్గా వచ్చానా అన్నాడు. ఈ మధ్య ఇదే ఫస్ట్ టైం కదా అన్నాడు క్రిష్. అది నిజమే అవడంతో ఇంకేమీ మాట్లాడకుండా వచ్చిన వరకు చూసుకొని డిస్కస్ చేశాడు కార్తీక్.
అప్పటికే తన వర్క్ అయిపోవటంతో అక్కడ నుండి వెళ్ళిపోయింది రాధ. వర్క్ గురించి డిస్కస్ కంప్లీట్ అవ్వగానే ఎంతవరకు వచ్చాయిరా అన్ని ట్రయల్స్ అని అడిగాడు క్రిష్. ఏదో అలా అలా జరుగుతున్నాయి అన్నాడు కార్తీక్. ఇంకా ఎక్కువేమీ అడగకుండా సైలెంట్ అయిపోయాడు క్రిష్. కార్తీక్ తన క్యాబిన్లోకి వెళ్ళిపోయాడు. శివాని కాలేజీకి వచ్చి కార్తీక్ వచ్చాడేమో అని మొత్తం చూసింది. కానీ కార్తీక్ ఎక్కడ కనిపించకపోవడంతో అమ్మా ఈరోజు హ్యాపీగా ఉండొచ్చు అనుకొని అయినా నేనెందుకు వాడి కోసం ఇంతలా ఆలోచిస్తున్నాను అనుకుంది. తన ప్రశ్నకి తన దగ్గర సమాధానం లేకపోవడంతో సైలెంట్గా క్లాస్లోకి వెళ్ళిపోయింది. ఎప్పుడు ఫుల్ జోష్లో ఉండే శివాని అలా డల్గా ఉండటం చూసి ఓయ్ బ్రాండ్ ఏంటి అంత డల్గా ఉన్నావు అంది మాన్సి. నేనేం డల్గా లేను బాగానే ఉన్నాను అంది శివాని. అవును తెలుస్తూనే ఉంది. ఏంటి ఎవరినో బాగా మిస్ అవుతున్నట్లు ఉన్నావు అంది మాన్సి. నేను ఎవరిని మిస్ అవుతున్నానే అంటూ కోపంగా చూసింది శివాని. నువ్వు అలా కోపంగా చూస్తే నేనేం భయపడంలే కానీ ఏంటి మ్యాటర్ ఏంటి చెప్పు అంది మాన్సి. నువ్వు చాలా ఎక్కువ చేస్తున్నావు. ఏం లేదు అని చెప్తూ ఉంటే వినిపించుకోవేంటి అంది శివాని. ఇద్దరు మాట్లాడుకుంటూ ఉండగానే క్లాస్లోకి లెక్చర్ రావడంతో ఇద్దరు సైలెంట్ అయిపోయారు. సారీ డార్లింగ్ కొంచెం వర్క్ హెవీగా ఉంది నీ దగ్గరికి రాలేకపోయాను. నువ్వు నన్ను మిస్ అవుతున్నావా? నేనైతే నిన్ను చాలా మిస్ అవుతున్నాను. ఎంత వరకు ఉన్నా సరే ఈవినింగ్ మాత్రం ఖచ్చితంగా నీ దగ్గరికి వస్తాను అనుకున్నాడు కార్తీక్. లంచ్కి ఫ్రెండ్స్తో కలిసి రెస్టారెంట్కి వెళ్ళింది నిత్య. మానస్ కూడా అదే రెస్టారెంట్కి వెళ్ళాడు. అక్కడ నిత్యని చూడగానే మీరు వెళ్ళండిరా నాకు కొంచెం వర్క్ ఉంది చూసుకొని వస్తాను అని పంపించి నిత్య దగ్గరికి వెళ్ళాడు మానస్. నిత్య ఫ్రెండ్స్తో మాట్లాడుతూ లంచ్ చేస్తూ ఉంది. మానస్ నిత్య దగ్గరికి వెళ్ళి ఎక్స్క్యూజ్ మీ అన్నాడు. ఎవరు అన్నట్లుగా చూసింది నిత్య. ఐఎమ్ మానస్ నేను మీతో కొంచెం పర్సనల్గా మాట్లాడాలి అన్నాడు మానస్. వాట్? నువ్వు ఎవరో కూడా నాకు తెలీదు పర్సనల్గా మాట్లాడటం ఏంటి? అన్నోన్ పర్సన్తో పర్సనల్గా మాట్లాడేంత టైం నాకు లేదు. ఇక మీరు వెళ్ళొచ్చు అంది నిత్య. నేను మీకు అన్నోన్ పర్సన్ అవ్వచ్చు కానీ మీరు నాకు బాగా తెలుసు అన్నాడు మానస్. నీతో మాట్లాడే టైం అండ్ ఇంట్రెస్ట్ రెండూ నాకు లేవు. నువ్వు వెళ్ళిపోతే మేము లంచ్ చేస్తాము అంది నిత్య. అందరూ తననే చూస్తూ ఉండటంతో ఇంకేమీ మాట్లాడలేక సైలెంట్గా అక్కడ నుండి వెళ్ళిపోయాడు మానస్. ఎక్కడికి వెళ్ళావురా అన్నారు మానస్ ఫ్రెండ్స్. నిత్య కోసం వెళ్ళాను అని చెప్తే అక్కడ జరిగింది చెప్పాల్సి వస్తుంది అని అనుకొని తెలిసిన వాళ్ళు కనిపిస్తే మాట్లాడటానికి వెళ్ళాను అన్నాడు మానస్. సరేరా లంచ్ చేద్దాంరా ఇప్పటికే చాలా లేట్ అయింది అన్నారు. వాళ్ళకి కావలసినవి ఆర్డర్ చేసుకొని మాట్లాడుకుంటూ తినటం కంప్లీట్ చేశారు. అందరితో మాట్లాడుతూ తింటూ ఉన్నా కూడా నిత్య అలా మాట్లాడటం డైజెస్ట్ చేసుకోలేకపోయాడు మానస్. ఇలా కాదు తను ఒంటరిగా ఉన్నప్పుడు తనతో మాట్లాడాలి ఎలాగైనా సరే తనను ఒప్పించాలి అనుకున్నాడు మానస్. ఆఫీస్లో వర్క్ చేసుకుంటూ ఉన్న క్రిష్ దగ్గరికి కార్తీక్ వచ్చి మొహం వేలాడేసుకొని ఉన్నావు ఈరోజు ఏంట్రా ఫుల్ జోష్లో ఉన్నావు అన్నాడు కార్తీక్. నేను ఎప్పుడూ ఒకేలా ఉన్నాను నువ్వే ఏదేదో ఊహించుకుంటున్నావు అన్నాడు క్రిష్. అవునరా నువ్వు నా గర్ల్ ఫ్రెండ్ మరి నీ కోసం నేను ఏదో ఊహించుకుంటున్నాను అన్నాడు వెటకారంగా కార్తీక్. రే ఏంట్రా నీ బాధ? నాకు వర్క్ ఉంది డిస్టర్బ్ చేయకు అన్నాడు క్రిష్. అబ్బో అని సరే నా వర్క్ కూడా చేసిపెట్టు నాకు వర్క్ ఉంది నేను బయటకు వెళ్తున్నా అన్నాడు కార్తీక్. సరే వెళ్ళు శాలరీలో కట్ చేస్తా అన్నాడు క్రిష్. చేసినప్పుడు చూసుకుందాంలే కానీ వర్క్ చూసుకో అన్నాడు.